హలో అండి. మనం ఆకుకూరల అపార్ట్మెంట్స్‌లో కూడా ఈజీగా పెంచుకునే కొన్ని మొక్కలు అంటే నా దగ్గర ఒక 3 రకాలైతే పెట్టుకున్నాను నేను ప్రస్తుతానికి. అదే ఇవాళ చూపిస్తున్నాను. బచ్చలి, పాలకూర, తోటకూర, బచ్చలి, తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇవాళ నేను. అదే చూపిద్దామనేసి నేను ఇవాళ మనం అపార్ట్మెంట్స్‌లో కూడా మనము ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంతొచ్చింది. యాక్చువల్‌గా మేము తిరుపతి వెళ్ళే ముందు మా అమ్మాయిలకి చెప్పేసి వెళ్ళాను. వాటర్ అంతా రెడీగా పెడతాను, బయట పెట్టేసి వెళ్ళాను. వాళ్ళు నీళ్ళన్నీ ఇక్కడ పోస్తున్నారు కానీ బ్యాక్ సైడ్ కిచెన్ వైపు ఉన్న దానికి హ్యాంగింగ్ పాట్‌లో నేను తోటకూర పెట్టినాను. దానికి సరిగ్గానే అక్కడ మర్చిపోయినట్టున్నారు, అది మొత్తం వడిలిపోయింది. ఇంకా అది అసలు చాలా గుబురుగా వచ్చినాయి. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. నేను బిఫోరే తీసుకోవాల్సింది కానీ ఇంకా హడావుడిలో ఉండి తీసుకోలేదు. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఇంకా పోతుందనేసి ఇంకా తీసేస్తున్నాను. ఈ ఇవి దీంట్లో కొంచెం ఒక 2 గంటల ఎండ ఉంటే చాలు మనకి అపార్ట్మెంట్స్లో వాళ్ళకి. చాలా వరకైతే చాలామందికి ఉంటుంది, ఎవరికో కొందరికైతే అసలు ఎండ రాదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలకూర, తోటకూర ఇటువంటివి వేసుకుంటే ఇదైతే నేను పెరుగు తోటకూర అనుకుంటాను. ఇది ఎందుకంటే అవి నల్లగా ఉన్నాయి, అవి గింజలు. అది వేసినాను. అయితే మామూలుగా ఈ తోటకూర ఏంటంటే మనము అసలు నేను ఇంతకుముందు ఉన్న దగ్గర అయితే నేను టెర్రస్లో ఇవి పెట్టినప్పుడు తోటకూర అసలు వేసేదాన్ని కాదు. ఎందుకంటే అది ఒక్కసారి వేసినామంటే ఇంకా అది పొమ్మన్న పోదు అసలు, అన్ని తొట్లల్లో వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కొంచెం కదా అన్నట్టుగా నేను ఇంకా వేసుకున్నాను. బచ్చలు కూడా అసలు పురుగు అన్నది రాదు మనకి. కానీ ఫస్ట్ టైం నాకు ఎందుకో 10 ఇయర్స్లో, ఇది 10 ఇయర్స్ నుంచి ఇదే చెట్టు నా దగ్గర ఉండింది. కానీ మొన్న మాత్రం ఎందుకో మార్చినప్పుడు దానికి మొత్తం పురుగు మాదిరిగా వచ్చేసింది. ఇంకప్పుడు మొత్తం నేను చెట్టు అంతా తీసేసినాను. అసలు అంత పురుగు వచ్చింది, నేను చూసుకోలేదు కూడా. ఎట్లాగో రాదు కదా అన్నట్టుగా నేను అటువైపు కాస్త చూడలేదు. కొంచెం చెట్టు కూడా పోయింది. తీస్తే మొత్తం చెట్టు పోయింది. ఇంకా నేను బచ్చలు పోయిందని అనుకున్నాను. కానీ మళ్ళీ అదే మొక్కల గింజలు ఎక్కడో పడి అన్ని తొట్లలో ఒక రెండిట్లలో వస్తుంది. ఇప్పుడు ఇదైతే ఇంత వచ్చింది, ఇంకొక దాంట్లో కూడా ఉంది. ఇంకా పాలకూర అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉన్న నర్సరీలో తీసుకుంటాను విత్తనాలు. కానీ మా అమ్మాయి ఈసారి స్కూల్ వల్ల ఎవరో వెళ్తున్నారు ఊర్లోకి, అక్కడ నుంచి తెప్పించింది. కానీ అస్సలు బాగాలేవు అవి. మనం దగ్గరలో ఉన్న నర్సరీలో తీసుకుంటే విత్తనాలు బాగుంటాయి, మంచిగానే ఇస్తారు వాళ్ళు ఏదైనా సరే. ఇంక ఇది వచ్చేసి నేను అరటిపండు మన తొక్కలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టేసి దాన్ని పొడి చేసుకున్నాను. ఈ ఎక్షల్స్ కూడా అంతే. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఇది ఎండాకాలం కాబట్టి మనం ఇట్లా రెడీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను వాడేస్తున్నాను. కానీ ఏవైనా అరటిపండు పొట్టు అది ఇంకా మిగతావి బత్తాయి, సంత్రా ఇటువంటివి కూడా ఎండబెట్టి కూడా మనం పొళ్ళు చేసుకోవచ్చు. పొళ్ళు చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్కి పనికొస్తాయి. ఇంక ఇది పాటు చిన్నగా అయిపోయింది, ఇందులోనేమో తోటకూర గింజలు ఎక్కువైపోయినాయి. అది ఇప్పుడు కట్ చేసింది, హార్వెస్ట్ చేసిన తర్వాత నేను అవన్నీ కొన్ని మొక్కలు తీసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పెరిగేవి కొన్ని మొక్కలు ఉన్నా అవి బాగా పెరగాలి కదా, అన్నీ చిన్న చిన్నగా ఉండేసి కొంచెమే వస్తుంది అనేసి నేను తీసేస్తున్నాను. దీనికి మాత్రం కొంచెం పురుగు అయితే, తోటకూరకైతే పురుగు వస్తుంది. ఏ తోటకూర అయినా పెరుగు తోటకూరకేమో కానీ మామూలు తోటకూరకైతే ఎక్కువ పురుగు వచ్చేస్తుంది. దీనికైతే కొంచెం తక్కువే వస్తుంది. కొంచెం పాలకూరకి, చుక్కకూరకి కూడా తక్కువే వస్తుంది పురుగు. అట్లా అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఆకుకూరలు పెంచాలనుకుంటే మాత్రం ఇటువంటివి తీసుకొని పెంచుకోండి. ఇంకా పొన్నగంటి కూర అవైతే నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు అవి పెంచలేదు. చుక్కకూర మాత్రం బాగానే పెంచేదాన్ని, ఎప్పుడు పెద్దగా పురుగు అయితే రాలేదు దానికి. పాలకూరకు కొంచెం ఎప్పుడన్నా వస్తుంది, అంత ఎక్కువ అయితే రాదు తొందరగా. తోటకూరకి కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ పెరుగు తోటకూర కూడా కొంచెం తక్కువే వస్తుంది. ఇంక ఇందులో నేను ఆ షెల్స్ పౌడరు, అది పప్పుల పౌడర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసి పైనుంచి ఈ మట్టి వేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం మనము కంపోస్ట్ అది రెడీ చేసుకొని, కిచెన్ కంపోస్ట్, నేనైతే వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. లిక్విడ్స్ అప్పుడప్పుడు ఇచ్చుకుంటే మంచిగా ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళం కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, హాయిగా మొక్కలు పెంచుకోవచ్చు. ఇట్లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న మొక్కలైనా పర్వాలేదు, ఆర్గానిక్గా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఇంకా స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను నేను ఒక దగ్గర. బయట ఉన్నవి నేను అవి బయట కూడా ఆకుకూరలు కొన్ని ఉన్నాయి, ఆ ప్లేస్లో మనం కొంచెం వీడియో తీయడం కష్టం కదా, అందుకే ఊరికే నేను క్లిప్పింగ్స్ మాత్రమే చూపించినాను ఇంతకుముందు. ఇది బచ్చలి కొంచెం వచ్చింది ఈ మాత్రము. ఇది పప్పులో కన్నా లేదా బజ్జీకైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే ఎవరన్నా ఇది తీగ కూడా మంచిగా పెంచుకోవచ్చు, లేదా మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తే కూడా ఇట్లా సైడ్స్ గుబురుగా వచ్చేస్తుంది. పైన కొమ్మలు కట్ చేసుకుంటే తీగ మాదిరిగానే చేసుకోవాలని ఏం లేదు.
అపార్ట్మెంట్స్‌లో ఎవరన్నా ఉన్నవాళ్ళైతే హాయిగా ఈ పాలకూరని మిగతా వాటిని ఈజీగా పెంచుకోండి. ఓకే అండి. థ్యాంక్